జోక్స్ వార్. మరి జోక్స్ వార్ లో ఈ రోజు నా తరపు నుంచి వచ్చేస్తున్నాడు బల్వీర్ సింగ్. ఆల్రైట్, అండ్ ఖతర్నాక్ నుంచి వచ్చేస్తుంది మా బ్యూటిఫుల్ రమ్య. రూబా రూబా హే రూబా రూబా అన్న నమస్తే అన్న అందరికి. అయితే ఒక కోర్టులో జరిగే సిచ్యువేషన్ అన్న, ఒక పర్సన్ ఒక కానిస్టేబుల్ జాబ్ కాల్ చేసిండు అనమాట. అయితే ఆయన కోర్టుకి తీసుకెళ్తారు. ఆ సిచ్యువేషన్ ఎట్లుంటో చూడండి. కోర్టుకి పోయింది అనమాట. ఆయన ముద్దాయిని ప్రవేశపెట్టండి. ఏంటయ్యా చూడడానికి అమాయకులాగా ఉన్నావు, అతను కానిస్టేబుల్ జాబ్ ఎందుకు కాల్చావు? లేదు సార్, సారే కాలుమన్నాడు సార్, అందు గురించే కాల్చిన సార్. అతను ఎందుకు కాలుమంటారా నిన్ను? లేదు సార్, సార్ అన్నాడు సార్, బెయిల్ రావాలంటే జాబ్ గరం కావాలన్నాడు సార్, అందు గురించి మ్యాజిస్ట్రేట్ గరం చేసిన సార్. నువ్వు ఎంత ఎంజాయ్ చేసినా ఆ శివగామి చూడు, రాజసం చూడు. ఫస్ట్ గరం గరం జోక్, ఇప్పుడు వచ్చి చల్ల పెడతాడు చూడు. దా ఇద్దరు పిల్లలు ఇట్లా నడుచుకుంటారు ఆడ నుంచి. రియలిస్టిక్ గా చేద్దాం. ఇద్దరు పిల్లలు, అరే ఇట్రండ్రా అరే రండ్రా. రెడీ, ఇప్పుడు మా ఖతర్నాక్ గాల్లో వచ్చింది మా శివగామి. వీడు నా కొడుకు శివగామి. అవంతిక, దేవసేన, బాహుబలి. ఇది మా కుటుంబం. జోక్ బాగుంది కదా, ఫస్ట్ జోక్ అయిపోయింది రమ్య. జోక్ చెప్పాలి, అది పేలాలి, వాళ్ళు నవ్వాలి. అప్పుడే ఏం మాట్లాడుతున్నాయి? శ్రీముఖి గారెలో ఒక్క జోక్ పేలిందని రమ్య చెప్పింది. ఈ నలుగురిట్లో ఏ పిల్లనైనా బాగా నవ్వాలి, నీ జోక్ పేలినట్టే. మన సుధాకర్ పెద్దనానికి పెళ్ళైందనమాట. గుడికి వెళ్దామని చెప్పేసి గుడికి వెళ్ళిండు. హడావిడిగా ఇంటికి తిరిగేసి వచ్చిండు. వాళ్ళ వైఫ్ అడుగుతుంది, ఏంటండి గుడికని వెళ్ళారు కదా, ఇంత ఫాస్ట్ గా వచ్చారేంటి, అసలు ఏం జరిగింది? అన్ని నీ మాటలు పట్టుకోవడం వల్లే అంతా జరిగింది. నీ మాటలు వింటే ఎప్పుడు ఇట్లనే నేను నాశనం అయిపోతా. అసలు ఏం జరిగిందో చెప్పండి. నువ్వే కదనే గుడికి వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకోకుండా వెళ్ళమని చెప్పావు. చెప్పానండి. ఇప్పుడు ఏం జరిగిందని? గుడికి వెళ్ళిన తర్వాత బయట ఒక బోర్డు పెట్టుంది, చెప్పులు బయట విప్పి లోపలికి రావాలని. ఇప్పుడు నేను చెప్పులు వేసుకోకుండా ఎట్లయిపోవాలి? అవి వేసుకోవడానికి ఇంటికి వచ్చిన నువ్వు నీ తింగరేశాలు. జారిపడ్డ చందమామ ముక్క మా పిల్ల. జారిపడ్డ ఏం కావాలరా నీకు? ఆమె ఆ జోక్ విని నవ్వలేదు. నాన్న ఒకసారి రా, ముందుకురా. అక్క చెప్పిన జోక్ అర్థమైందా? నానా జోక్ అర్థమైందా? ఏమైంది? నీ ఇద్దరు కొడుకులు లేస్తలేరు? వాళ్ళు మాహిష్మతి రాజ్యాన్ని ఎలా ఆలోచిస్తున్నారు. అన్న ఒక పల్లెటూరులో స్కూల్ కి స్క్వాడ్ వస్తాడు అనమాట. ఆ సిచ్యువేషన్ ఎలా ఉంది చూడండి. అందరు పిల్లలు ఎలా ఉన్నారా? సార్ బాగున్నాను సార్. నువ్వు లేవరా? చెప్పారు సార్. అరే మన ప్రైమ్ మినిస్టర్ ఎవర్రా? సార్ మల్లయ్య సార్. మల్లయ్య ఎవర్రా? మా అయ్య సార్. ఎందుకు ప్రైమ్ మినిస్టర్ అవుతారా? ఏమో సార్, చిన్న ఉన్నప్పుడు వదిలేసిపోయింది సార్, అయిందేమో అనుకున్నా సార్. ఒక ఇడే కూర్చో. నీ స్కూల్లో నీ పేరు లేకుండా సార్, ఏమనుకుంటావు అసలు? నీ పేరు లేకుండా సార్. మీతో కాదు సార్. ఎందుకు కాదురా? ఈ స్కూల్లో నా పేరే లేదు సార్. అక్క ఇప్పుడు అరే అక్క, ఎవరికి జోక్ అర్థమైంది? జోక్ ఎవరికి అర్థం కాదు. స్క్వాడ్ గురించి మీరు అందరూ స్టూడెంట్స్, నిజం చెప్పండి, ఆ జోక్ అర్థమైందా అవ్వలేదా మీ అందరికి? అర్థం కాలేదట. ఇప్పుడు మమతల తల్లి వస్తుంది, నలుగురు పిల్లల్ని వేసుకొని, దాంట్లో ఒక్కళ్ళు నవ్వితే జోక్ పెళ్ళంట. ఇప్పుడు నా పిల్ల పాపం ఆమె మొక్కు. మీ ప్రేమ కోరి
అయిపోయింది కదా, బాహుబలి 1 అయిపోయింది, ఇప్పుడు బాహుబలి 2. ఇప్పుడు ఏంటంటే బాహుబలి 2 పిల్ల పెద్దగా అయింది, కానీ ఆ ముగ్గురు బూస్ట్ కాంప్లైంట్ ఆగలేదు, అట్టనే ఉన్నారు. మన సుధాకర్ పెద్దనాన్న ఉన్నాడు కదా, పొట్టిగుంటాడు, నల్లగుంటాడు, ఆయనకి అస్సలు సంబంధాలే రావట్లేదు అనమాట. ఎన్ని పెళ్లి సంబంధాలు చూసినా. సో అయితే ఈయనకి పెళ్లి సంబంధాలు చూడడానికి ఒక పంతులు వచ్చి చూస్తా ఉంటే ఎన్ని సంబంధాలు చూసినా నచ్చట్లేవు అనమాట. పంతులు ఈసారి గట్టిగా చెప్పిండు, సుధాకర్ నీకు ఇంతకి ఎన్ని సంవత్సరాల పిల్ల కావాలి? ఇలా 20 సంవత్సరాల పిల్ల అయితే ఓకే అని చెప్పిండు. పంతులు ఆలోచించి, ఒకవేళ 20 సంవత్సరాల పిల్ల దొరకలేదనుకో 10 సంవత్సరాల పిల్లలు ఇద్దరు ఓకేనా నాన్న అని అడుగుతాడు. ఇది యాడ్ అన్నమాట, ముఖేష్ యాడ్. ఇప్పుడు బాహుబలి స్టార్ట్ అవుతుంది. అమ్మా ఇంకా ఉన్నదా? పొగ తాగడం అయిపోయింది కదా, ఇప్పుడు బాహుబలి వేరే జోక్ చెప్పి నేను చెప్తాను. సరే నువ్వు ఎట్లా కదిలేటట్లు లేవు కాబట్టి ఈ జోక్ నువ్వు చెప్పేసిన తర్వాత మా బల్వీర్ది లాస్ట్. మన సుధాకర్ పెద్దనాన్న ఒక రోజు ఆయన వ్యవసాయం గురించి ఒక ఫారినర్ తో మాట్లాడుతున్నాడు. ఫారినర్ వచ్చి ఈయన అడుగుతున్నాడు, మీ పొలము ఎంత విస్తీర్ణంలో ఉంటది అని చెప్పేసి ఆయన అడిగిండు. అప్పుడు సుధాకర్ పెద్దనాన్న, నాదా అండి ఒక 2 ఎకరాలు ఉంటది, దాంట్లోనే నేను కూరగాయలు అన్ని పండించుకుంటాను అని చెప్పిండు. ఓకే మీరు 2 ఎకరాలు కదా, నాదైతే పొద్దున కార్లో ఇక్కడ స్టార్ట్ అయితే మధ్యాహ్నం ఎండ్ అవుతుంది, అంత పెద్దగా ఉంటది అంటే. అవునా, నా దగ్గర కూడా ఇంతకు ముందు అట్లాంటి డొక్కు కారు ఒకటి ఉండేదిలే, ఈ మధ్యనే అమ్మేశా. చినబోయాడే సూర్యుడు కళకళలాడే ఆ కళ్ళు. ఒక్క నిమిషం, ఎందుకు వెళ్తుంది? ఇప్పుడు యాక్చువల్ సినిమా స్టార్ట్ అవుతుంది. అసలైన సినిమా పైసా వసూలు సినిమా అంటే మా బల్వీర్ వస్తాడు. బల్వీర్ ఇక వీడు వస్తే ఇంటర్వెల్ డైరెక్ట్. అన్న రెడీ ఉన్నారు అందరూ? రెడీ ఉన్నాడు, పారిపోయి రెడీ ఉండండి. బావా నీదే జోక్ నీదే బావా. నా జోకా? ఇక చాలా దినాల తర్వాత మా బావ ఇంకా మా సుధాకర్ పెద్ద ఇద్దరు కలిసి ఒక సులభ్ కాంప్లెక్స్ దగ్గర ఇక దన్నదన్న సులభ్ కాంప్లెక్స్ లో మా పెద్ద పోయిండు. పెద్ద లోపల కూర్చుని అన్ని చదువుతూ అబడి పడి పంతకే కథకి కిచడి కోబాయి కిచడి బాయ్ అబడి పడి పంతకే మళ్ళీ చిల్లి పిల్లి డబల్ 9 అన్ని చదువుతుంది లోపల. రవణ బయట, అరే డబ్బు రారా బాయ్ లోపల ఏం చేస్తున్నావు? నీ అమ్మ నీకు చదువు వచ్చినా చదువుతున్నా అంటే, ఏ రవి నీకు నా మీద కుళ్ళురా నాకు చదువు వస్తుందని. అయ్యో మంచి మొగని వేలు అయినా గదే చదువు గప్పటి చదువుకుంటే ఈ సీట్ మీద కన్నా మంచి సీట్ మీద కూర్చుంటాను కదరా. ఇప్పుడు ఎవరైతే పేలిందని అనుకుంటున్నారో అందరు నిల్చొని నీకు దండాలు పెడతారు. పాట వేయండి, లెట్స్ సీ. వెలుగిచ్చావు రక్తాన్ని ఎరుపెక్కించావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు అన్నై నిలిచావు. బాహుబలి సినిమా మేం తీస్తున్నాం. ఎలా ప్రూవ్ అయిందంటే ఇప్పుడు జోక్లు ఎవరెవరిని వాడో చెప్పు. జోక్లు ఎవరెవరిని వాడో? సుధాకర్ ఖతర్నాకోడే, రవిగాడు ఖతర్నాకోడే. ఇంత బొంగులో కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ కాదు, సోకొకరిది సొమ్మొకరిది అంటే ఇదే. పాపమైన కష్టపడి అంత గొప్ప చిత్రం తీస్తే మనం ఇక్కడ వాడుకోవడం. నువ్వు వాడుతున్నావురా దాన్ని. కష్టపడి మా బల్లు జోకులు చెప్తే ఆమెకి క్రెడిట్ ఇస్తుంది. అలా కామెడీ చూసి తట్టుకోలేక తర్వాత ఏం జరిగింది? ఆ నియోజకవర్గంలో ఆరు బుద్ధితో నేను ఇక్కడ గుద్దాను అనుకో, మళ్ళీ అక్కడ పడతావు. దెయ్యం ఎప్పుడు ఆడదే ఉంటుంది కదా. చెయ్యి చూడు అంత రఫ్గా ఉందో. చలికాలం కదా రఫ్గానే ఉంటుంది. యాక్సిడెంట్ రాసుకో తగ్గిపోద్ది. పూర్తిగా గంగిరెద్దులాగా మారిన స్త్రీముఖి చూడండి.